అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి డిసెంబర్ 31 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు వచ్చి పండిత్ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారికి ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం తెలుపుతారు. ఖచ్చితంగా స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% పరిష్కారం చెప్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ప్రతి ఒక్క సమస్యకైతే మన గురువుగారి దగ్గర అయితే ఖచ్చితంగా పరిష్కారం ఉంది. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము ఉద్యోగపరంగా రేపటి రోజున అంటే ఒక పరిస్థితి ఎదురు కాబోతుంది. అది గ్రహ సంచార ప్రకారము మీలో పని పట్ల అంకితభావం పెరిగినప్పటికీ పనిచేసే చోట కొన్ని ఆకస్మిక సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోకండి. మీరు చేసిన పనిలో చిన్న పొరపాట్లు సాగుగా చూపి విమర్శలు చేసేవారు నేడు మీరు చురుగ్గా ఉంటారు. అయితే మీరు అధైర్యం మాత్రం పడాల్సిన అవసరం అయితే లేదండి. మీ ప్రతిభ నిరూపించుకోవడానికి కొత్త అవకాశాలు కూడా రేపటి రోజు తలుపుతాయి. ఐటీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్న వారికి, విదేశీ ప్రాజెక్టులకు సంబంధించిన వారికి కీలక సమాచారం అందుతుంది. సహోద్యోగుల నుండి పోటీ ఎదురైనప్పటికీ మీ తెలివితేటలు మిమ్మల్ని ముందు వరుసలో నిలబెడతాయి. నిరుద్యోగులకు రేపటి రోజున సాయంత్రం లోపు ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. అది మీ కెరీర్కు పునాదులుగా మారుతుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి రేపటి రోజున సాయంత్రం వరకు కొన్ని చికాకులు ఎదురవుతాయి. ఉదయం పూట వ్యాపార లావాదేవీలో జాప్యం జరగటము, రావాల్సిన సరుకు ఆలస్యం కావడము వంటివి మిమ్మల్ని అసహనానికి గురి చేస్తాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లెక్కల విషయంలో లేదా నిర్ణయాల విషయంలో చిన్నపాటి అపార్థాలు గొడవలకు దారితీయవచ్చు. ఇక ఈ రాశి వారు సహజంగానే తెలివైన వారు కాబట్టి ఆ తెలివితేటలతో క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దారు. సాయంత్రం వేళ ఈ రాశి వారికి అందరూ కూడా అనుకూలమైన యోగదాయకమైనదని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అన్ని రకాల పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారతాయి. గతంలో నిలిచిపోయిన లాభాలు ఆకస్మికంగా మీ చేతికి అందుతాయి. స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి రేపటి రోజున ద్వితీయార్థం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు మిశ్రమ ఫలితాలను ఉన్నప్పటికీ సాయంత్రం వేళకు ఆనందకరమైన వార్తలు వింటారు. మీరు గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పు డబ్బులు రేపటి రోజు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది మీ ఆర్థిక ఇబ్బందులను చాలా వరకు తగ్గిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. అయితే వచ్చిన ఆదాయాన్ని అంతే జాగ్రత్తగా ఖర్చు చేయాలి. అనవసరమైన విలాసాలకు లేదా ఇతరుల ప్రలోభాలకు డబ్బు ఖర్చు చేస్తే రాబోయే రోజుల్లో ఆర్థిక చిక్కులు తప్పవు. ఇక రేపటి రోజున ఎవరికి కొత్తగా అప్పు ఇవ్వకండి. స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు మీరిచ్చే అప్పు మీ మధ్య గొడవలకు మరియు శాశ్వత దూరం పెరగడానికి కారణమవుతుంది. మీ పొదుపు మొత్తాన్ని పెంచుకోవడానికి నేడు ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. కుటుంబ వాతావరణము నేడు కొంత ఉద్రిక్తంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఇంట్లో సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు కఠినంగా లేకుండా చూసుకోండి. చిన్నపాటి మాట పట్టింపులు కూడా పెద్ద వివాదాలకు దారితీస్తాయి. అత్తమామలతో గొడవలు జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. పాత విషయాలను మళ్ళీ చర్చలకు తీసుకురావడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. మీ జీవిత భాగస్వామికి మరియు మీకు మధ్య అవగాహన లోపించవచ్చు. దీనివల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ఇటువంటి సమయంలో మీరు మౌనం వహించడమే మేలు. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి మీరు కొంత తగ్గి ఉండటం అవసరం. బంధువుల రాక వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ప్రేమలో ఉన్న ఈ రాశివారు రేపటి రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ పేరుతో మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మీ భాగస్వామితో అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది మీ మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. ప్రేమ విషయంలో రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం అయితే చేస్తాయి. ఆవేశంలో బంధాన్ని తెంచుకోవాలనే ఆలోచన మాత్రం చేయవద్దు.
అలాగని అతిగా లీనమై మీ లక్ష్యాలు నిర్లక్ష్యం చేయకండి. మీ సమయాన్ని కెరీర్ లేదా చదువుపై కేటాయించడము నేడు మీకు ఎంతో అవసరము. మీ భాగస్వామి మనోభావాలను గౌరవించండి, కానీ మీ వ్యక్తిత్వాన్ని త్యాగం చేయకండి. విద్యార్థులకు రేపటి రోజున పరీక్షా సమయం అని చెప్పవచ్చు. మీరు గట్టిగా ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది. ఏకాగ్రత లోపించడం వల్ల చదువులో వెనుకపడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సోషల్ మీడియా మరియు ఇతర వినోదాలకు దూరంగా ఉండండి. మీరు నేడు చేసే కష్టం వృధా పోదు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజున ఒక కీలకమైన సమాచారం అందుతుంది. గ్రూప్ స్టడీస్ లేదా ఒంటరిగా కూర్చొని చదువుకోవడం వల్ల ఎక్కువగా ఫలితం ఉంటుంది. గురువుల సలహాలను పాటించడం వల్ల మీకు తెలివైన విషయాలు అర్థమవుతాయి. ఆరోగ్యపరంగా ఈ రాశివారు నేడు కొన్ని సమస్యలు ఎదుర్కోవస్తుంది. ముఖ్యంగా రక్తపోటు, తలనొప్పి లేదా కడుపు సంబంధిత ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. మానసిక ఒత్తిడి వల్ల శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. బయట ఆహారం తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. శరీరానికి తగినంత విశ్రాంతి మరియు మీరు అవసరమైన మీరు ఏదైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతుంటే రేపటి రోజున వైద్య పరీక్షలు చేయించుకోవడం అయితే మంచిది. యోగా మరియు ధ్యానము మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. నేడు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు సాంగత్యం వల్ల మీరు అనవసరమైన అలవాట్లకు లోనయ్యే ప్రమాదం కూడా ఉంది. మీ మంచితనాన్ని వాడుకునే స్నేహితుల వల్ల అప్రమత్తంగా ఉండండి. చెడు సాంగత్యానికి దూరంగా ఉండకపోతే మీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతారు. ఎవరైనా మిమ్మల్ని తప్పుడు పనులకు ప్రేరేపిస్తే వెంటనే వారి నుండి దూరంగా ఉండండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. నిజమైన మిత్రులను మరియు స్వార్థపరులను గుర్తించే సమయం అయితే ఇదే. ఇక ఈ రాశివారు రాత్రి ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణాలు చేయటము అస్సలు మంచిది కాదు. రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండటము శ్రేయస్కరము. వాహనాన్ని నడిపేటప్పుడు సరైన నియంత్రణ కలిగి ఉండండి. అతివేగం ప్రమాదాలకు దారితీస్తుంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం వల్ల చట్టపరమైన చిక్కుల్లో పడతారు. మీ వాహనం యొక్క కండిషన్ ముందే తనిఖీ చేసుకోండి. తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడము లేదా అపరిచిత ప్రాంతాలకు వేగడం వంటివి చేయకండి. మీ అప్రమత్తతే చాలా వరకు మీకు మంచిది కాదు. మీ ఇంట్లో తలపెట్టిన శుభకార్యాలను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడము మీకు ఎంతో శ్రేయస్కరము. నేడు ఉన్న ముహూర్త బలం మీ రాశి వారికి అనుకూలంగా లేదు. శుభకార్యాల చర్చలో గొడవ జరిగే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే బయటకు వెళ్ళినప్పుడు అపరిచితులతో గొడవ జరిగే అవకాశం కూడా ఉంది. చిన్నపాటి వాదన కూడా పెద్ద వివాదానికి దారితీస్తుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చూసుకోవడం ఉత్తమం. అపరిచితులను అతిగా నమ్మటం వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. జీవితంలో రేపటి కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు చేయని తప్పు కూడా నిందలు పడాల్సి రావచ్చు. అనుకొని కోర్టు లేదా పోలీస్ కేసులు చిక్కునే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి చట్టపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి లేదా ఆస్తి వివాదాలు ఉన్నవారు నేడు ఎటువంటి ఒప్పందాలు చేసుకోవడం అయితే మంచిదే. మీరు సంతకం చేసే ప్రతి పత్రం మీద నిఘా ఉంచండి. ఆ జాగ్రత్త వల్ల పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పోలీసులు నిఘా మీపై నేడు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేడు మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అది మీ తల్లిగారు, భార్య లేదా సోదరు కావచ్చు. ఆమె ఇచ్చే సలహా మీకు మేలు చేస్తుంది, లేదా ఆమె ప్రవర్తన వల్ల మీరు కొంత ఇబ్బంది పడవచ్చు. మరోవైపు నేడు మీరు ఒక భయంకరమైన వార్త వినే అవకాశం కూడా ఉంది. ఇది మీ సన్నిహితులకు లేదా బంధువులకు సంబంధించిన వార్త కావచ్చు. ఇది మిమ్మల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురిచేస్తుంది. ఇక ఈ వార్త వల్ల మీరు చేసే పనులపై దృష్టి పెట్టలేరు. అధైర్యపడకుండా పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక ఈ రాశి వారికి నేడు ఒక పెద్ద ప్రమాదం కొంచెం ఉంది. అది వాహన ప్రమాదం కావచ్చు లేదా శారీరక గాయం కావచ్చు. ప్రమాదకర పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పదునైన వస్తువులతో లేదా నిప్పుతో వ్యవహరించినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. కరెంటుకు సంబంధించిన వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడే సూచనలు కూడా కనపడాయి. ఎత్తు నుండి పడడం వల్ల కూడా చిన్న చిన్న ఆపదలు పెద్ద పెద్ద గాయాలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి అడుగులను దైవనామస్మరణ చేసుకుంటూ అనవసరమైన సాహస కృత్యాలకు దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా మీరు శివ యొక్క దర్శనము మీకు అన్నకల మేలు చేస్తుంది. వీలుంటే మాత్రం ఖచ్చితంగా కూడా శివారాధన చేసుకోండి. గుడికెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మీకన్నా కూడా యోగదాయకమైన రోజుని చెప్పుకోవచ్చు. కుజగ్రహ దోషాలు తొలగిపోవడానికి మీ ఇష్ట దైవాన్ని పూజించండి. కులదేవత ఆరాధన రకాలు మేలు చేస్తుంది. మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు వచ్చే ఆటంకాలనేవి తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనము చేసుకున్నా కూడా మీకు రకాల మేలు జరుగుతుంది. ఇది మీ కోపాన్ని మరియు ఆవేశాన్ని తగ్గిస్తుంది. నేడు సాయంత్రం రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వల్ల కూడా అనుకోని చిక్కుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గొడవలు జరిగేటప్పుడు మౌనంగా ఉండండి. మరియు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు మనసులో జపించుకుంటూ ఉండండి. రేపటి రోజున ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు. కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు అయితే తప్పవండి. రేపటి రోజు ఈ రాశి వారు అదృష్ట చాలా వరకు కూడా ముందుగానే ఉందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున శివనామస్మరణ మీకు అన్నక కూడా మేలు చేస్తుంది. మరి తెలుసుదాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.